బ్రదర్, సిస్టర్, మిమ్మల్ని మీ మనసు దేవుని చిత్తము మీద నిలిచిందా లేదా మీ కోరికల మీద? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఆమేన్. మన దృష్టి దేవుని మీద, ఆత్మీయ జీవితం పైన ఉంచుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. భూమిపై ఉండే వస్తువులు, హోదాలు, ఇంద్రియ వాంఛలు, తాత్కాలిక సుఖాలు ఇవి తీరనివి. ఈ శారీరక వాంఛలు తీర్చే కొద్దీ ఎక్కువవుతాయి, ఆత్మను తృప్తిపరచలేవు. మన ఆశ, జీవిత లక్ష్యము దేవునితో ఉండటం, ఆయనను వెంబడించటం. ఉదాహరణకి ఒక చెట్టును తీసుకుంటే దాని వేర్లు భూమిలో ఉండాలి, కానీ దాని దృష్టి పైకి ఎదగటం. అలాగే మనము కూడా ఈ లోకంలో ఉన్న మన దృష్టి, మన ఆశ దేవునిపై ఉండాలి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.